సోదరిమణులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. దైవ శాంతి అందరిపై కూడా కురియుగాక, దైవం అందరిని చల్లగా చూడుగాక. మనము మీతో 2 నిమిషాల కార్యక్రమంలో భాగంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాలు ప్రతిరోజు ఒక్కొక్కటి తెలుసుకుంటున్నాము. ఈరోజు కూడా ఒక చక్కటి ప్రవచనాన్ని మీకు తెలియచెప్తాను. హదీసు గ్రంథం వచ్చి సునన్ అల్ నిసాయి 4998. దీని యొక్క హదీసు యొక్క నంబరు. సోదర మహాశిలారా, నిన్న ఒక హదీసు నంబర్ నేను తప్పు చెప్పడం జరిగింది. అది నిన్న ఇది భూలోకవాసులపై మీరు కరుణ చూపండి, ఆకాశవాసి మీపై కరుణ చూపుతాడు అనే ఆ హదీస్ యొక్క నెంబరు సునన్ అల్ తిర్మిజీ 1924. నేను తప్పు చెప్పడం జరిగింది, నన్ను సరిదిద్దుకోండి. సోదర మహాశిలారా, ఈరోజు ప్రవక్త వారి యొక్క ప్రవచనము సునన్ అల్ నిసాయి 4998 నెంబరు. దైవ ప్రవక్త ఈ విధంగా తెలియజేశారు: ఎవరి మాటల వలన, ఎవరి చేతల వలన అయితే తన పొరుగువాడు సురక్షితంగా ఉంటాడో అతడే నిజమైనటువంటి దైవ విశ్వాసి. ఎవరినైతే ప్రజలు తమ ధన ప్రాణాల రక్షణ విషయంలో నమ్ముతారో అతనే నిజమైనటువంటి దైవ విశ్వాసి. మహాశిలారా, ఇక్కడ మనిషి తను జీవించాలి, ఇతరులను జీవింపజేయాలి. తను సురక్షితంగా ఉండాలి, ఇతరులను సురక్షితంగా ఉంచాలి. అది సోదర మహాశిలారా, అది మనిషి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. దైవ ప్రవక్త ఏం చెప్పారు? నీ మాటల వలన, నీ చేతల వలన నీ పొరుగువాడు ఎవరైతే ఉన్నారో ఆ పొరుగువాడు ఎవరైనా కావచ్చు, నీ మతంవాడు కావచ్చు, నీ కాకపోవచ్చు, నీ కులంవాడు, నీ మతంవాడు కాకపోవచ్చు, నీ ప్రాంతంవాడు కాకపోవచ్చు, నీ భాష మాట్లాడేవాడు కాకపోవచ్చు, ఎవరైనా కావచ్చు. మనిషి, ఒక మనిషి, మానవ మాత్రుడు, నీలాంటి ఒక మనిషి, నీలాగా పుట్టుబడినటువంటి ఒక మనిషి. అతను నీ మాటల ద్వారా, నీ చేతల ద్వారా అతనికి బాధ కలగకూడదు. అతను సురక్షితంగా ఉండాలి. అప్పుడే నువ్వు నిజమైనటువంటి దైవాన్ని నమ్మేవాడివి, దైవ విశ్వాసివి. ఎవరినైతే ప్రజలు ధన ప్రాణాల రక్షణ విషయంలో నమ్ముతారో, ఇతని వలన నాకు ఏ ప్రమాదము లేదు, ఇతని వలన నాకు నా ధనానికి, నా ప్రాణానికి, నా మానానికి ఏ విధమైనటువంటి నష్టం లేదు, ఏ విధమైనటువంటి కష్టం లేదు అని ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడే నువ్వు నిజమైన దైవ విశ్వాసి. కానీ ఈ రోజున చూసారా, ఒక ధార్మికుడిని చూస్తే ధైర్యం కలగడం పోయి దడ కలుగుతుంది మనసులో. కాషాయ వస్త్రాలను చూస్తే భయం, లేకపోతే ఒక జుబ్బానో లేకపోతే టోపీనో ఒక గడ్డాన్ని కలిగినటువంటి వ్యక్తిని చూస్తే భయం. ఎందుకు ఈ విధంగా పుడుతుంది? ధార్మికుడిని, ఆధ్యాత్మిక వ్యక్తిని చూస్తే ధైర్యం కలగవలసింది పోయి భయం ఎందుకు కలుగుతుంది మనకు? ఆ విధంగా మనుషుల యొక్క మనసులను కలుషితం చేయడం జరిగింది. ఈ విధంగా మహాశిలారా, ధార్మికత ధైర్యాన్ని ఇవ్వాలని కానీ భయాన్ని కలిగించకూడదు, లేకపోతే ప్రమాదాన్ని కలిగించకూడదు. అది నిజమైన ధార్మికత కాదు, అది బూటకపు ధార్మికత. వాస్తవ ధార్మికత